హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము శ్రీశైలంలో 5వ రోజు అనమాట. అయితే మా టీం మొత్తం అంతా ఇది లేడీస్ మేము ఉన్నాం చాలామంది, 24 మంది, 6 మగవాళ్ళు అని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో. అయితే శ్రీశైలం దర్శనం ఒక్కసారి విజిట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ చాలా చూడవలసిన చాలా ప్రదేశాలు ఉన్నాయి. శ్రీశైలంలోనే శివలింగాలు అనేవి చాలా ఉంటాయి, చాలా రకాలుగా, చాలా రకాలేమీ కాదు. శివలింగాలు అన్నీ చిన్న చిన్నగానే ఉంటాయి. ప్రతి శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. హటకేశ్వర స్వామి శ్రీశైలంలో చాలా ప్రసిద్ధి చెందిన ఈశ్వరుడు. అయితే ప్రతిదీ కూడా మనం పాలధార పంచదార అనేది ఉంటుంది అక్కడ, అది కూడా విజిట్ చేయొచ్చు. శ్రీ సాక్షి గణపతి దేవాలయం కూడా ఉంటుంది. సాక్షి గణపతి చాలామందికి తెలిసే ఉంటుంది. అక్కడ మాత్రం మనం వెళ్ళి విజిట్ చేయాలి. మనం శ్రీశైలం వచ్చామని శివయ్యకి తెలియాలంటే ముందు సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్పాలన్నమాట. మనం అలా చెప్పామనుకోండి, ఆ గణపయ్య వెళ్ళి శివయ్యకి చెప్తారంట ఇలా పలానా వాళ్ళు వచ్చారనేసి. అది అక్కడ అంటూ ఉంటారు అవన్నీనా. ఇక్కడ చూసారు, ఇవన్నీ వనమూలికలు అనమాట. ఇక్కడ ప్రతిదీ కూడా మూలికల్లాగే ఉంటాయి. చాలా బాగుంటుంది అంతనా, చాలా బాగా విజిట్ చేసుకోవచ్చు మనం. శ్రీ లలిత అమ్మ దగ్గరికి కూడా వెళ్ళాము, శ్రీ లలిత దేవి పీఠం దగ్గర కూడా వెళ్ళాము. ఇలాగా ఆ రోజు ఒకరోజు 5 days మాకు 11:30 కల్లా డ్యూటీ అయిపోగానే భోజనాలు చేసి 1 గంటకు బయలుదేరాము ఇవన్నీ తిరగడానికి. బయలుదేరేటప్పటికి మేము నైట్ మళ్ళీ సాయంత్రం 7 అయింది ఇంటికి రూమ్కి వెళ్ళే టైము. చూసారా, అస్సలు ఖాళీ ఉండదండి, చాలా బాగుంటుంది. ఒక్కసారైనా మీరు చూడాల్సిన ప్రదేశం అంటే శివలింగమే. శ్రీశైలంలో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే శివయ్యకు ఎంతో ఇష్టమైన ధూళి దర్శనం అనేది ఉంటుందన్నమాట. అంటే మనం ధూళి దర్శనం అనగా ఏంటంటే శివయ్యకు మనం వెళ్ళగానే దర్శనం చేసుకోవడం అనమాట. అది ఎలా అంటే మనం తీసుకెళ్ళిన సామాగ్రి అన్నీ ఏమైనా ఉన్నాయనుకో, అవన్నీ ఒక లగేజ్ స్టోర్స్ ఉంటాయి అక్కడ, అందులో పెట్టేసుకొని ఆ తర్వాత మనం దర్శనం చేసేసుకొని ఆ తర్వాత మనం ఏమైనా రూములు తీసుకొని అందులోకి వెళ్ళి ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ స్నానం చేసి మళ్ళీ దర్శనానికి వెళ్ళొచ్చు. అంటే ధూళి దర్శనం అంటే శివయ్యకి, అది కూడా శ్రీశైలం శివయ్యకి మల్లన్న కంటేనే బాగా ఇష్టం అది, ఆ దర్శనం అంటేనే. ఆ దర్శనం చేసుకోవాలి ప్రతి ఒక్కరునా. చూసారా మా అమ్మగారు ఎంత వయసు ఎంత ఉంటుంది, ఒక 80 ఉంటుందేమో, ఎంత బాగా చేశారంటే అక్కడ ఆవిడ ఉండడం, అలాగా చేయడం చాలా ఇది కదా, అంత నీట్గా ఉంటుందండి ప్రతిరోజు కూడా. ఇక్కడ శ్రీ లలితాదేవి పీఠం దగ్గరకు వచ్చాము మా టీం మొత్తం. ఎన్ని కోతులు ఉన్నాయో తండ్రి, వానరాలు ఎన్ని ఉన్నాయో, చాలా ఎక్కువ ఉన్నాయి. మేము ఈ లోపల గదిలో కూడా పూజలు చేయించుకున్నాము. ఇక్కడ శివలింగానికి నీళ్ళు దారిపోసుకున్నాము అందరమే కూడా. ప్రతిదీ చాలా బాగా జరిగింది. సాక్షి గణపతి గుడికి కూడా వెళ్ళాం కదా. హటకేశ్వర స్వామి లింగం అన్నమాట ఈ లోపల. ఇప్పుడు మీరు చూసేది శిఖ దర్శనం అన్నమాట. ఇప్పుడు మనం చూసేది ఇది వచ్చేసి ఆ పైన నంది బొమ్మ ఉంటుంది. నంది బొమ్మ దగ్గరికి వెళ్ళి మనం నంది నుంచి అక్కడ శ్రీశైలం శివయ్య గోపురం చూడొచ్చు అన్నమాట. ఆ రోజు మబ్బులే ఉండడం వల్ల ఎవరికి సరిగ్గా కనిపించలేదు, కానీ పైనుంచి వస్తే కనిపిస్తుంది. శ్రీశైలం వచ్చామంటే ప్రతిది కూడా చాలా బాగా విజిట్ చేసుకోవచ్చు. ప్రతి దగ్గరికి వెళ్తారు, ఎందుకంటే అక్కడ ఉంటారండి. మనం తీసుకెళ్ళండి పలానా దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఒకేసారి తీసుకెళ్ళి 5-6 ఇలా చిన్న చిన్న గుళ్ళకి తీసుకెళ్ళి చూపిస్తారు అన్నమాట. అన్నీ మనకు వివరిస్తారు కూడా. మాతో వచ్చి చెప్పండి అవన్నీ అంటే వచ్చి వివరిస్తారు కూడా. పైన అనమాట, పైకి ఎక్కాము మేము. శిఖ దర్శనం అంటే నందిని తిప్పాలన్నమాట. నందిని తిప్పి నంది కొమ్ముల నుంచి చూడాలన్నమాట. అప్పుడు శిఖ దర్శనం అవుతుంది మనకి. ఇదో ప్రత్యేకత అన్నమాట. ఇప్పుడు మేము వెళ్ళింది పంచముఖ లింగం అండి, పంచముఖ లింగం. తర్వాత ఇది సాక్షి గణపతి ఇక్కడ అండి. మేము మా టీం మొత్తం అన్నమాట. ఇవన్నీ ఫోటోలు పెట్టాను. పాలధార పంచదార అన్నమాట. ఈ ఫోటో అక్కడ పాలధార పంచదార దగ్గర.
అన్నీ చాలా బాగా జరిగాయండి. దర్శనాలు అయితే బాగా అయ్యాయి. చాలా లేట్ అయిపోయింది వీడియో తీయడం, వీడియో పెట్టడం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.